4 ట్యాంకర్లు తిప్పి పంపించడం కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 ట్యాంకర్లు తిప్పి పంపించారు. 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15 ట్యాంకర్లు తిప్పి పంపించారు. దిస్ ద రొటీన్ కోర్స్. ఒక సిస్టమేటిక్గా ఒక పగడ్బందీ వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. అది ఎవరో ఏర్పాటు చేసింది కాదు, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. పైకి వెళ్ళేటటువంటి ప్రతి 1000 ట్యాంకర్ని టెస్ట్ చేసి సక్సెస్ అయితేనే, రిపోర్ట్ సరిగా వస్తేనే పైకి పంపిస్తారు, లేకపోతే కిందకి తిరిగి పంపిస్తారు. ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కోట్ చేసి దీని మీద రాద్ధాంతం చేయాలనేటువంటి ప్రయత్నం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఎంత రాద్ధాంతం చేశారండి, నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద. ఈయనే కాదు, ఆయన మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి సాక్షాత్తు మెట్లు గడిగాడు. అక్కడ మెట్లు గడిగి ఊగిపోయి గందరగోళం చేసి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల అనేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు. తర్వాత ఏం జరిగింది, ఆయన ఒక సిట్ అని వేశాడు. 18న వేశాడు. 18న ఆయన చెప్పాడు, తీసుకొచ్చి 26వ తారీఖున అనుకుంటాను, సెప్టెంబర్ 25న 18వ తారీఖున యానిమల్ ఫ్యాట్ జరిగింది, కల్తీ కలిగింది, లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగింది. ఎక్కడి దాకా వెళ్ళారంటే, ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగింది దేశంలోని భక్తులందరూ ఈ లడ్డూ ప్రసాదాన్ని తినేశారు, కల్తీ అయిన దాన్ని అని చెప్పాడు. ఎక్కడ కల్తీ అయినట్టుగా ఆధారాలే లేవు. ఎక్కడ సక్సెస్ కానటువంటి నెయ్యిని కొండ మీదకు పంపించి వాడినటువంటి సందర్భమే లేదు. కానీ తినేశారన్నాడు. దాని దుబ్బదగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ రామాలయ ప్రారంభోత్సవానికి కూడా లడ్డూలు వెళ్ళి దానిలో కూడా ఇలాంటి కల్తీనే తీసుకెళ్ళి పెట్టేశారు అనేటువంటి మాట. ఏ విధంగా అయినా సరే బురద జల్లాలనేటువంటి తాపత్రయంతో పచ్చి అబద్ధాలు భగవంతుడి పేరు మీదుగా వాడేశారు. చంద్రబాబు నాయుడు గారు 25వ తారీఖున కేసు నమోదు చేశారు. దీని మీద 26న రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. చిత్రం ఏంటంటే, సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు ఈ అసత్యమైన ఆరోపణ చేసి 25వ తారీఖున సిట్ వేసి కేసు పెట్టి 26వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేశారు. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాం. ఇది అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందని సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే, సుప్రీంకోర్టు ఏ విధమైన వ్యాఖ్యలు చేసిందో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది ఇదేంటి, 18వ తారీఖున మీరు చెప్పడం ఏంటి, అసలు ఏ ఆధారాల మీద మీరు చెప్తారు, కల్తీ జరిగిందని ఏ ఆధారాల మీద మీరు చెప్తారు, ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఎందుకు ఇలా చెప్తారు అని సాక్షాత్తు సుప్రీంకోర్టే కోర్టులో బహిరంగంగా అడిగింది. మీరు ఏ ఆధారాలు లేకోకుండా లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిందని ఎలా చెప్తారు, చెప్పిన తర్వాత విచారణ ఏంటి? ఒక ముఖ్యమంత్రి కలిసింది, తప్పు జరిగిందని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఆధీనంలో విచారణ జరిగితే ఎవరైనా సరే దానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారా అనేటువంటి ప్రశ్నలు సుప్రీంకోర్టులో అడిగితే తెల్లముఖం వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఆ సిట్టును సరిచేసి సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో ఆ సిట్టు జరగాలని మళ్ళా దాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్తగా దాన్ని సిట్ని మార్చి వేయటం జరిగింది. దాని మీద విచారణ జరుగుతున్నటువంటి సందర్భం. ఇది ఎంత ఘోరమైనటువంటి అంశం ఏంటంటే, ఒక భగవంతుడిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇవాళ కూడా ఏదో ఒక విధంగా ఇంకా అదే స్టాండ్ తీసుకుని అదే స్టాండ్ను తీసుకెళ్లి ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఒక్కటే, ఏదైతే వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళా ఎన్డీబీఐకి పంపించారు రిపోర్ట్, దానిలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తాను. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మా దగ్గర ఈ రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్ కిందే ఒక డిస్క్లైమర్ పెట్టారు. ఏమని డిస్క్లైమర్ పెట్టారంటే, ఆవులు ఆహారం సరిగ్గా తీసుకోకపోతే, మేత సరిగ్గా లేకపోతే కూడా ఇలాంటి రిపోర్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఇది పూర్తిగా నమ్మటానికి వీల్లేదని ఎవరైతే సర్టిఫై చేశారో ఆ సర్టిఫై చేసిన వాళ్ళే డిస్క్లైమర్ ఇస్తే కల్తీ కలిసిందంటాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు అర్థం కాల.